హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. నేను మీ ప్రశాంతి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ డే వచ్చేసి హోలీ. ఈ ఇయర్ హోలీకి మేము కలర్స్ సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ఫ్యామిలీ అందరం కలిసి శంషాబాద్ లో ఉన్న 2 టెంపుల్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం శంషాబాద్లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. దీన్ని ఫేమస్గా అమ్మపల్లి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. శంషాబాద్ బస్ స్టాప్ నుంచి మీరు ఆటో, క్యాబ్ ఆర్ బస్లో రీచ్ అవ్వచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1 అండ్ ఈవినింగ్ 4 to 7 ఓపెన్ ఉంటుంది. మేమైతే ఈ సమ్మర్లో ఎండని అవాయిడ్ చేద్దామని ఈవినింగ్ టైం వెళ్ళాము. అండ్ ఇక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనం మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్స్ ఇంకా 4 వీలర్స్. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. హ్యాజిల్ ఫ్రీగా పార్క్ చేసుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. పార్కింగ్ వచ్చి 40 రూపీస్ తీసుకున్నారు 4 వీలర్ కి. ఇంకా మేము మా టోకెన్ తీసుకొని మా కార్ కి ఎండ తగలకుండా ఒక నీడ ఉన్న ప్లేస్ చేసుకొని కార్ అయితే పార్క్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఇదంతా అమ్మపల్లి టెంపుల్ యొక్క వెహికల్ పార్కింగ్. చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఈజీగా ఒక 1000 కార్స్ అయితే పడతాయి. టెంపుల్ లో అయితే చాలా వెహికల్స్ అండ్ చాలా ఫ్లవర్స్ తో హడావిడిగా ఉంది. మేము ఏమైనా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి అనుకున్నాం. అమ్మపల్లి టెంపుల్ లో మనం వెడ్డింగ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా, అవి వెడ్డింగ్ ప్రిపరేషన్స్ చేసుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ టెంపుల్ కంటే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్మాల్ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ లో శివలింగం ఉంటుంది. సో ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక మెయిన్ టెంపుల్ కి వెళ్దామని చూస్తున్నప్పుడు మాకు అక్కడ ఒక క్యారవాన్ కనిపించింది. మేము ఆ క్యారవాన్ చూసి ఇక్కడ ఏదో మూవీ షూట్ ఉంది, మనని లోపలికి వెళ్ళనిస్తారో లేదో డౌట్ పడ్డాం. కానీ తీరా వెళ్లి చూస్తే అది షూటింగ్ అయితే కాదు, ఒక బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అయితే నడుస్తుంది. అక్కడ అన్ని జనరేటర్స్, క్యారవాన్స్ తో మొత్తం ఫుల్ క్రౌడెడ్ గా నిండిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, అదే క్యారవాన్. నేనైతే దీన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇక టెంపుల్ లోపలికి వస్తే ఎటు చూసిన డెకరేషన్ తో నిండిపోయింది. చాలా రియల్ ఫ్లవర్స్ పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ టెంపుల్ ఒథెంటిసిటీ మిస్ అయింది అనిపించింది నాకు. ఆల్ ఆఫ్ సడన్ ఇది టెంపులా లేకపోతే ఏదైనా వెడ్డింగ్ హాల్ అన్న డౌట్ కూడా వచ్చింది. వేరాస్ కమింగ్ టు టెంపుల్, ఈ టెంపుల్ వచ్చి 13th సెంచరీలో బిల్డ్ చేశారు. దీనికి 1000 years ఓల్డ్ హిస్టరీ ఉంది. టెంపుల్ అయితే చాలా సింపుల్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అసలు హడావిడిగా ఏమీ ఉండదు. అండ్ ఈ టెంపుల్లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మకర తోరణాలతో కలిగి ఉండటం ప్రత్యేకం. అండ్ గర్భగుడికి ఆపోజిట్ లోనే ఇక్కడ తాబేలుని ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ పెళ్లి హడావిడి అని టెంపుల్ మొత్తం ఆకులతో, పువ్వులతో అలంకరించారు. చూడడానికి చాలా బాగుంది, కానీ అది చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చింది. అందరూ అక్కడ రెడీ చేసిన డెకర్ తో ఫొటోస్ దిగుతున్నారే తప్ప టెంపుల్ కి వచ్చాము, పీస్ఫుల్ గా ఉందాము అన్న ఇంటెన్షన్ మాత్రం ఎవరికీ లేదు. బట్ డెకరేషన్ చూస్తుంటే ఇదేదో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ లానే అనిపిస్తుంది. లోపలనే ఇలా ఉంటే బయట డెకరేషన్ అయితే ఇంకా క్రేజీ నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది. ఈ టెంపుల్ డివోషనల్ గానే కాకుండా మూవీస్ కి చాలా ఫేమస్. ఇక్కడ ఎన్నో రకాల మూవీస్ తీశారు. మురారి మూవీతో అయితే చాలా ఫేమస్ అయిపోయింది. నాట్ జస్ట్ మురారి, ఇక్కడ 600 కి పైగా తెలుగు మూవీస్ లో ఈ టెంపుల్ లో షూటింగ్ అయితే చేశారు. మీకు ఏదైనా మూవీలో ఈ టెంపుల్ ని చూసినట్టు అనిపిస్తే ఆ మూవీ నేమ్ కమెంట్ చేయండి. వేరేస్ కమింగ్ టు టెంపుల్ చాలా స్పేషియస్ గా, చాలా విశాలంగా ఉంటుంది. దీనికి స్టెప్స్ కూడా ఉంటాయి. సో పైన ఎక్కి మనం టెంపుల్ ప్రిమిసెస్ మొత్తం తిరిగి చూడొచ్చు. కానీ మేము వెళ్ళిన టైంలో అది లాక్ చేయడం వల్ల పైనకి ఎక్కి ఆ ప్రిమిసెస్ అయితే మేము చూడలేకపోయాము. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే కోనేరు దగ్గరికి వెళ్దామని మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తుంటే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే టెంపుల్లో కూడా రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. మొత్తం గ్రీన్ మ్యాట్ తో కప్పేశారు. గోపురం అయితే ఓపెన్ గానే ఉంది, కానీ ఆ సైడ్ ప్రహారీ గోడ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేశారు. సో కోనేరు ముందు నిల్చొని చూస్తే టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఆ గ్రీన్ మ్యాట్ మొత్తం ప్రహారీ గోడ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక టెంపుల్ ఆపోజిట్ ఈ కోనేరు ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ మెట్లు, మధ్యలో వాటర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడానికి బ్యూటిఫుల్ స్పాట్స్ కూడా ఉంటాయి. అండ్ కోనేరు చుట్టూ నడవడానికి ఇలా ప్రహారీ లాగా నిర్మించారు. ఇది చూస్తుంటే ఓల్డ్ ఫోర్ట్స్ గుర్తొస్తుంది. అండ్ వాటర్ కూడా గ్రీన్ కలర్ లో చాలా బాగుంది. మేము వెళ్ళిన టైం ఈవినింగ్ అవ్వడం వల్ల అక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. అండ్ చెప్పాను కదా, ఆ రోజు సమ్ గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది అని. సో స్టెప్స్ మొత్తం ఇలా లైట్స్ తో ప్లేస్ చేశారు. ఇంకా నేనైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోయాను. చుట్టూ వెదర్ చాలా బాగుంది, బట్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ విషయం పక్కన పెడితే టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఒకవేళ విజిట్ చేయాలని ప్లాన్ చేశారనుకోండి, ఈవినింగ్ గోల్డెన్ హవర్ టైంలో ప్లాన్ చేయండి. టెంపుల్ అయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము కూడా మా దర్శనం కంప్లీట్ చేసుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్ లో కలకత్తా కాళీమాత టెంపుల్ ని రిప్లికేట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది అమ్మపల్లి టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మాకు అమ్మపల్లి టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్ గా 10 to 15 minutes పట్టింది. హైదరాబాద్ లోని ఈ కోల్కతా కాళీ టెంపుల్ ని స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అని అంటారు.
ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కోల్కతాలో ఉంటుంది. దాని రిప్లికా అని చెప్తారు. టెంపుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది అండ్ వీకెండ్స్ ఇంకా ఫెస్టివల్స్ రోజు ఫుల్ డే ఓపెన్ ఉంటుంది. ఇక టెంపుల్ విషయానికి వస్తే రైట్ సైడ్ ఏమో టెంపుల్ ని ప్లేస్ చేశారు. ఓన్లీ కాళీమాత టెంపుల్ కాకుండా శివలింగం, వినాయకుడు అని డిఫరెంట్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ప్లేస్ చేశారు. వెరస్ కమింగ్ టు లెఫ్ట్ సైడ్ మెడిటేషన్ హాల్ లాగా అలానే ఓపెన్ స్పేస్ చాలా మెయింటైన్ చేశారు. టెంపుల్ అయితే చూడడానికి చాలా నీట్ గా అండ్ కన్స్ట్రక్షన్ చాలా డీటెయిలింగ్ గా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు గుర్తుంటే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన బోలా శంకర్ మూవీ షూటింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇక్కడే చేశారని చెప్తున్నారు. సో రీసెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. టెంపుల్లో సన్సెట్ చూడడానికి అయితే చాలా క్రేజీగా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి మంచి క్వాలిటీ ఈవినింగ్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అదర్ సైడ్ ఆఫ్ టెంపుల్ నుంచి ఇలా వ్యూ ఉంటుంది. రైట్ సైడ్ ఓపెన్ స్పేస్, మిడిల్ లో మెడిటేషన్ హాల్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్స్ ఉంటాయి. అంత డెవోషనల్ వైబ్ అయితే నాకేం రాలేదు, కానీ ఫోటోషూట్ కి అయితే క్రేజీ ప్లేస్ అనిపించింది. ఇక మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 30 to 40 minutes పట్టింది. ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. ఇంకా కుకింగ్ చేసుకోవడం ఎందుకులే అని మా ఇంటి దగ్గరే ఉన్న ఈ దేవి కిచెన్ లో అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము మెన్యూ చూసేసి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ వీళ్ళ స్పెషల్ డిష్ చికెన్ 88 అని ఇచ్చారు. చూడడానికి చాలా డిఫరెంట్ గా అనిపించింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది తినేసే గ్యాప్ లో మా నెక్స్ట్ ఆర్డర్ కూడా రానే వచ్చింది. మేము నెక్స్ట్ వెజ్ మంచూరియా చెప్పాము, కానీ వాళ్ళది మర్చిపోయి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చేసారు. అది కంప్లీట్ చేసే లోపే నూడిల్స్ ఇంకా మంచూరియా కూడా తీసుకొని వచ్చారు. ఓవరాల్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా వర్త్ ఇట్. సో దిస్ ఇస్ హౌ మేము మా హోలీ టెంపుల్ విజిట్ అలాగే డిన్నర్ తో ఎండ్ చేసాము. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్.